ద్వారక. ఈ ద్వారక నిర్మాణం వెనక ఒక పెద్ద టెక్నాలజీయే ఉంది. మగధ రాజైన జరాసంధుడు మధురపై 17 సార్లు యుద్ధానికొచ్చాడు. ప్రతిసారి కృష్ణుడు జరాసంధుడిని ఓడించేవాడు. కానీ జరాసంధుడి వల్ల యాదవ ప్రజలు యుద్ధ వాతావరణంలో భయపడాల్సి వచ్చేది. ఇది చూసిన శ్రీకృష్ణుడు యుద్ధాన్ని వదిలి సముద్ర తీరానికి వెళ్ళి సముద్ర దేవుడిని పూజించి ద్వారక నిర్మించడానికి 12 యోజనాల భూమి అయితే అడిగారు. దేవతా శిల్పి అయిన విశ్వకర్మ ఈ నగరాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే నిర్మించారని పురాణాలైతే చెప్తున్నాయి. ద్వారకా నగరం బంగారం, వెండి ఇంకా విలువైన రత్నాలతో నిర్మించారు. ఇందులో పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద పెద్ద వీధులు, సుమారు 9 లక్షల రాజభవనాలైతే ఉండేవంట. ఇక్కడికి శత్రువులు సముద్రం దాటి రావడం అసాధ్యం. కృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తర్వాత తిరిగి సముద్రంలో ద్వారక మునిగిపోయింది. గుజరాత్లో సముద్ర గర్భంలో జరిపిన పరిశోధనల్లో ఈ పురాతన కట్టడాలైతే బయటపడ్డాయి.